జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. అన్నయ్య, నీ చావుకు కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం నాకిప్పుడు వచ్చింది. ఆ యష్గాడు నీకు చేసిన మోసానికి కోర్టు విధించే శిక్ష సరిపోదు. నీ ఆత్మ శాంతించాలంటే వాడికి ఎలాంటి శిక్ష పడాలో అదే శిక్ష విధిస్తాను. బ్రతికుండగానే వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను. సూర్య, భోజనం చేద్దూరా? నాకు ఆకలేదు వదినా. ఏ? నా మనసేం బాగోలేదు, తినబుద్ధి కావడం లేదు. పొద్దున ఆయనెవరో వచ్చి పగా ప్రతీకారం అన్నారని అదే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. నీ గురించి మీ అన్నయ్య కన్న కలలని నిజం చేయటానికి ప్రయత్నించు. చెప్పండి సార్. సూర్య, మార్నింగ్ నేను చెప్పిన ప్లాను నీకు గుర్తుందా? గుర్తుంది సార్. రేపు రెడీగా ఉండు. మా పొలిటీషియన్ వచ్చి నిన్ను పికప్ చేసుకుని స్పాట్కి వచ్చేస్తాడు. నీ నెంబర్ ఆయనకి ఇచ్చాను, వచ్చే ముందు నీకు ఫోన్ చేస్తాడు. ఓకేనా? ఓకే సార్. ఉంటానా? ఇప్పుడు నా ఆలోచన అంతా మన కుటుంబానికి అన్యాయం చేసిన వాడి గురించి. అవకాశం దొరికింది, ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే నాకు రక్ష, అండ. నా భర్త క్షేమంగా కోర్టుకి రావాలి. కోర్టులో యశ్ ఏ తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వాలి. నా భర్త నిర్దోషిగా కేసు నుంచి బయటపడాలని దీవించు తల్లి. అరే పోలే, వస్తున్నా దేవా. ఈ రోజుతో ఆ యష్గాడి పని అయిపోయినట్టే. జైలు నుంచి కోర్టుకు వచ్చే మధ్యదారిలోనే వాడు కిడ్నాప్ అయిపోతాడు. కేసులో శిక్ష పడుతుంది అన్న భయంతో యష్షే పారిపోయాడని కోర్టును నమ్మిస్తాం. అప్పుడు వాడికి శిక్ష కన్ఫర్మ్ అవుతుంది. అన్నయ్య, నీ ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ యష్ని శిక్షించడానికి వెళ్తున్నాను. ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను అనుకున్నది జరగాలని ఆశీర్వదించన్నయ్య. కావ్యకి ఎలా ఉందో ఏంటో. సింధు, సిద్ధార్థ్, కావ్యకి ఎలా ఉంది? దెబ్బలు బాగా తగిలాయి, హెడ్ ఇంజరీ కూడా అయింది. తనింకా స్పృహలోకే రాలేదు. ప్రాబ్లం ఏమీ లేదు కదా? కావ్య స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్స్. నా ప్రెజెన్స్ ఇక్కడ చాలా అవసరం సింధు. నేను కోర్టుకు రాలేను. మరిప్పుడు
కోర్టుకి ఎలా సిద్ధార్థ్? మా సీనియర్ భవానీ మేడంకి యష్ కేస్ గురించి మొత్తం విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆ మారుతీరావు పొలిటీషియన్ ఏ విధంగా యష్ని మోసం చేసి ఈ కేసులో ఎలా ఇరికించారనేది డీటెయిల్గా చెప్పాను. భవానీ మేడం కోర్టుకొచ్చి యష్ కేసుని డీల్ చేస్తారు. సారీ సింధు, నేను రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోకు. పర్వాలేదు సిద్ధార్థ్, భవానీ వస్తుంది కదా. యష్ సంగతి నేను చూసుకుంటానులే. నువ్వు కావ్యం చూసుకో. కావ్యకంటూ ఉంది నువ్వే కదా, నువ్వు అక్కడే ఉండాలి. సిద్ధార్థ్, కావ్యకేమీ కాదు, తను నార్మల్ అవుతుంది. ఓకే, మెడికల్ షాప్కి వచ్చాను, మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాలి. ఉంటాను. బాబు, ఈ రోజుతో నీ కస్టడీ ముగిసింది. కోర్టుకెళ్ళాలి. ఈ బట్టలు మార్చుకో. సరే సార్. సూర్య, అదిగో పోలీస్ వెహికల్ వస్తోంది, రెడీగా ఉండు. అలాగే సార్. మర్యాదగా చెప్తున్నా, అటు తప్పుకోండి. మాకు న్యాయం జరిగే వరకు మేము తప్పుకోం. రండ్రా. సూర్య, ఇదే మంచి టైం. వెళ్ళి ఆ యష్ని లేపేయి, నీ పగ తీర్చుకో. వెళ్ళండ్రా. ఆయన చెప్పేది నిజమే, వీడిని చంపేయడమే కరెక్టా. ఈ రోజుతో నువ్వు అయిపోయావురా. ముద్దాయి జ్యుడిషియల్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు కాబట్టి ఎటువంటి వాదనలు వాయిదాలు లేకుండా ముద్దాయి యష్కి ఒక్క నిమిషం జడ్జి గారు.
నా భర్త ఎక్కడికి పారిపోలేదు జడ్జి గారు. కోర్టుకు తీసుకొచ్చే దారిలో నా భర్తని చంపాలని కొంతమంది ప్లాన్ చేశారు. నా భర్తని కాపాడుకోవడం కోసం నేనే వెళ్ళి నా భర్తని అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చాను. నీ భర్త మీద హత్యా ప్రయత్నం జరిగిందా? అవును జడ్జి గారు, ఇది రెండోసారి. మొదటిసారి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజు నా భర్తని చంపాలని ట్రై చేశారు. కావాలంటే జైలు సిబ్బందిని అడగండి. ముద్దాయి క్షేమంగా వచ్చాడు కాబట్టి భవానీ గారు మీ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టండి. యువర్ ఆనర్, సాక్ష్యాలు సబ్మిట్ చేయడానికి మాకు కొంచెం టైం కావాలి. ఇంకా ఎంత టైం కావాలండి? ఆల్రెడీ 14 రోజులు టైం ఇచ్చారు. ఒక మనిషి చనిపోయాడు, ఇంకెవరి ప్రాణాలైనా పోవాలనా వాయిదా అడుగుతున్నారు? యువర్ ఆనర్, ఇంకా టైం ఇచ్చి వేస్ట్. ఈ కేసులో ఈరోజే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. యువర్ ఆనర్, నా క్లయింట్కి న్యాయం జరగడానికే నేను టైం అడుగుతున్నాను. మీరే ఆలోచించండి మై లార్డ్. కానీ నిజంగా నా క్లయింట్ తప్పు చేసిన వాడే అయితే తనకి తప్పించుకునే అవకాశం ఉన్నా సరే మళ్ళీ ఈ కోర్టుకొచ్చి మీ ముందు ఎందుకు హాజరవుతాడు? ఇప్పుడు జరిగిన సంఘటనే కాదు, ఇంతకు ముందు కూడా కోర్టు ఆవరణలో మీరు చూస్తుండగా మీ సమక్షంలోనే ఏం జరిగిందో కూడా మీరు కళ్ళారా చూశారు. ఒక ఖైదీ తప్పించుకుని పారిపోతుంటే తన ప్రాణాలకి తెగించి అతన్ని పట్టుకుని పోలీస్ వారికి అప్పగించాడు. సార్, మనం అనుకున్నదేంటి, మీరు చేసేదేంటి? నేను నీతో పాటు పారిపోవడానికి రాలేదురా, నిన్ను పట్టించడానికి వచ్చా. రా. నా క్లయింట్కి చట్టమన్నా న్యాయస్థానమన్నా విలువ గౌరవం ఉన్నాయి. అలాంటి వాడు తప్పు చేశాడంటే ఎలా నమ్ముతారు యువర్ ఆనర్? వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క అమాయకుడికి కూడా శిక్ష పడకూడదని మన చట్టంలో ఉంది యువర్ ఆనర్. అందుకే ఇంకొక్క వాయిదా అడుగుతున్నాను. నా క్లయింట్ ఏ ఫ్రాడ్ చేయలేదని ప్రూవ్ చేయడానికి దయచేసి ఇంకొంచెం టైం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఇలా టైం అడుగుతున్నారంటే నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ల వెనక ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. ఇంకొంచెం టైం ఇస్తే జనాల దగ్గర కొట్టేసిన డబ్బుని పూర్తిగా మాయం చేసేసి చేతులు ఎత్తేస్తారనిపిస్తుంది. భవానీ గారు ఇంకా ఎందుకు టైం అడుగుతున్నారు? ఆల్రెడీ మీకు 14 రోజులు టైం ఇచ్చాం. ఒక్క ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు, మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇలా అయితే ఎలాగండి? యువర్ ఆనర్, ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలోనే మేమున్నాం. అవి సబ్మిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఇంకో వాయిదా ఇవ్వమని నేను వేడుకుంటున్నాను. సరే, ముందైతే ప్రాసిక్యూషన్ జరగనివ్వండి. మీకు ఇంకో వాయిదా ఇవ్వాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేస్తాను.
యువర్ ఆనర్, ఇంకా ఎలాంటి ప్రాసిక్యూషన్ అవసరం లేదు. ఇది క్లియర్ కట్ కేస్. అంటే డే 1 నుంచి ముద్దాయే ఫ్రాడ్ చేశాడు అనడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మీకు సబ్మిట్ చేశాము. అవన్నీ మీ దగ్గరే ఉన్నాయి. వాటిని పరిశీలించి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు పదే పదే నా క్లయింట్ ఫ్రాడ్ చేశాడు అంటున్నారు. నిజంగా ఫ్రాడ్ చేసుంటే నా క్లయింట్ మీద ఎందుకు 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది? దీన్ని బట్టి చూస్తే ఈ ఫ్రాడ్ చేసిన వారు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్లే నా క్లయింట్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించి చంపాలని ట్రై చేస్తున్నారు. నా క్లయింట్ చనిపోతే ఎలాంటి ఎవిడెన్స్లు లేకుండా కేసు తన మీద పడి శిక్ష పడుతుంది. అందుకే హత్య ప్రయత్నం చేస్తున్నారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ హత్యా ప్రయత్నం అనే ప్లాన్ యష్దే ఎందుకు అయి ఉండకూడదు? తన మీద హత్యా ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాటకం ఆడి తను ఏ తప్పు చేయలేదని కోర్టు వారిని తప్పుదో పట్టించడానికి ఇలా చేశాడేమో. ఇప్పుడు మీరు చెప్పింది నిజమనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా పీపీ గారు? ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ఒకరు ఉన్నారు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతాం. పర్మిషన్ గ్రాంటెడ్. ఎవరో ఆ అతి ముఖ్యమైన సాక్షి పీపీ గారు? ఆ సాక్షి ఎవరో కాదు, ముద్దాయి భార్య సింధు. సింధు గారు, మీరు ఇక్కడికి వస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మనకి వేరే దారి లేదు. నువ్వు ఈ కేసు ఒప్పుకో. నేను చెప్పుకోవాల్సింది చాలానే ఉంది జడ్జి గారు. చెప్పు. ప్రాజెక్ట్లో ఫ్రాడ్ జరిగిన మాట వాస్తవం. జనాల డబ్బు కొట్టేయడం కూడా నిజం. నా మూర్ఖత్వం, నా చేతగానితనం, నా గుడ్డి నమ్మకం వల్లే ఇదంతా జరిగింది. ఫ్రాడ్ జరిగిన విషయంలో ప్రత్యక్షంగా నాకు సంబంధం లేకపోయినా పరోక్షంగా దానికి నేనే కారణం. నేను చేశాను అని చెప్పడం కన్నా నా వల్లే జరిగింది అని చెప్పడమే కరెక్ట్. అప్పటికి నా భార్య సింధు నాకు చెప్తూనే ఉంది, ప్రాజెక్ట్ జెన్యూన్గా నడవడం లేదు, నిన్ను ముందు పెట్టి నీ వెనక వాళ్లే నీ ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేస్తున్నారు, నువ్వు జాగ్రత్త పడకపోతే చివరికంతా నీ మెడకే చుట్టుకుంటుంది అని ఎన్నోసార్లు నాకు హితబోధ చేసింది. కానీ నేనే తన మాటలు పట్టించుకోలేదు. భార్య మాటలు పెడచెవిన పెట్టిన భర్తకి ఆ దేవుడు కరెక్ట్ శిక్ష వేశాడు. జడ్జి గారు, నేనే ఈ ఫ్రాడ్ చేశాను.
వీడేంటి వాడే చేశానని ఒప్పుకుంటున్నాడు. రే యష్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? చెయ్యని తప్పుని చేసావని ఒప్పుకుంటున్నావేంట్రా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరు కూర్చోండమ్మా. అత్తయ్య, సింధు మీరు కూర్చోండి. ఇందాక పీపీ గారు అన్నారు నా వెనక ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది అని. ఏం పీపీ గారు అన్నారు కదా? అవును అన్నాను యువర్ ఆనర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పీపీ గారు అన్నదే నిజం. ఈ ఫ్రాడ్ వెనక నాతో పాటు పెద్ద గ్యాంగే ఉంది. వాళ్లే నా చేత ఫోర్స్డ్గా ఇదంతా చేయించి వాళ్ళు తప్పుకొని నా మీద నింద వేశారు. నమ్మకండి యువర్ ఆనర్. ముద్దాయి కేసు నుంచి తప్పించుకోవడానికి కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు ఇందాకే నా క్లయింట్ వెనక ఇంకెవరో ఉన్నారని చెప్పి అవును ఉన్నారు అని నా క్లయింట్ నిజాన్ని ఒప్పుకుంటే అది డ్రామా అంటారేంటి? పీపీ గారు ఏంటండి ఇది? మీరే చెప్పారు కదా, మళ్ళీ డ్రామా అంటారేంటి? ఈ డబుల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సారీ యువర్ ఆనర్. నువ్వు చెప్పు. జడ్జి గారు, నేనేమీ డ్రామాలు ఆడడం లేదు. నేను చెప్పేది పచ్చి నిజం. జరిగిన ఫ్రాడ్లో నాతో పాటు మా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు మీ వాళ్ళు? ఈ గ్యాంగ్లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి మా వదిన మధులత. మధులత మధులత ఆవిడే ఈ ప్రాజెక్ట్కి ఆపరేషన్ ఇన్ఛార్జ్. తనే ప్రాజెక్ట్లో జరిగే అన్ని డీలింగ్స్ చూసుకునేది. అసలు ఈ ప్రాజెక్ట్లో ఫ్రాడ్ జరగడానికి తెరలేపింది మా వదిన. తెరలేపింది మా వదిన. తెరలేపింది మా వదిన. అబద్ధం జడ్జి గారు, మా మరిది గారు చెప్పేదంతా పచ్చి అబద్ధం. ప్రాజెక్ట్లో జరిగిన ఫ్రాడ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్డర్ ఆర్డర్. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. జడ్జి గారు, నేను ప్రాజెక్ట్కి ఆపరేషన్ సీఈఓగా ఉన్నమాట నిజమే, కానీ అక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి నాకు అస్సలు తెలీదు. ప్రాజెక్ట్లో ఏ డీల్ జరిగినా ప్రతి డాక్యుమెంట్ మీద, ప్రతి బ్యాంక్ చెక్ మీద మా మరిది గారి సిగ్నేచర్సే ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. యువర్ ఆనర్, మధు గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఎస్, ప్రొసీడ్. మధు గారు, ఎందుకు టెన్షన్తో అలా వణికిపోతున్నారు? అంటే మీరు చేసిన ఫ్రాడ్ కోర్టులో ఎక్కడ బయటపడుతుందోనని భయమా? చచ్చా, అదేం లేదు. కోర్టు బోన్లో నిలబడ్డం ఇదే ఫస్ట్ టైం, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. అంతే జడ్జి గారు. ఓకే, పాయింట్కొస్తాను. జరిగిన డీల్స్, డాక్యుమెంట్స్ మీద, చెక్స్ మీద
నా క్లయింట్తో సైన్ చేయించింది సీఈఓగా మీరే కదా? అవును, నేనే. మీ వదిన డీల్ డాక్యుమెంట్స్ చెక్స్ తెచ్చి సైన్ చేయమన్నప్పుడు మీరంతా చెక్ చేసే సైన్ చేసేవారా? లేదు, అప్పట్లో మా వదిన్ని నేను గుడ్డిగా నమ్మేవాణ్ణి. అందుకే ఏం చెక్ చేయకుండా సంతకాలు చేసేవాణ్ణి. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. కంపెనీ అకౌంట్లో ఉన్న మనీ యాక్సెస్ అంతా నీ చేతుల్లోనే ఉందని నా క్లయింట్ చెప్పాడు. అది నిజమేనా? అంటే అది 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 ఎందుకు నానుస్తున్నారు? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. అది ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? అది చెప్పండి, అది నిజమా కాదా? మారుతిరావు, ఏమైంది? మావయ్య, మావయ్య, తప్పుగా అనుకోక మారుతిరావు. నాకు వేరే దారి లేక నీ పేరు చెప్పాల్సి వచ్చింది. ఫీల్ అవ్వకే. మావయ్య, మావయ్య, మావయ్య. ఏటైంది? ఏమైంది అంటావేంటి దేవా? అనుకున్నదే అయ్యింది. తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. చచ్చింది గొర్రె. ఏట్రా ఇలాగయింది? మన వేలుతో మన కన్నే పుడుచుకున్నట్టు అయ్యింది. యశుని కేసులో ఇరికిద్దామనుకుంటే చివరికి నన్నే ఇరికిచ్చేశారు కదరా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఊరికే చెప్పారా? టైం బ్యాడ్. ఏడు శాతం. నువ్వు ఏ తప్పు చేయకుండానే తప్పు చేసినట్టుగా కేసు ఒప్పుకున్నావేంట్రా? అసలా ఇలా ఎందుకు చేశావురా? ఇంక వేరే దారి లేదమ్మా. ఇలా చేస్తేనే మనకి న్యాయం జరుగుతుంది. చెయ్యని తప్పుని చేశానని ఒప్పుకుంటే శిక్ష పడుతుంది, కానీ న్యాయం ఎలా జరుగుతుందిరా? అత్తయ్య, మీరేం కంగారు పడకండి. యష్కి శిక్ష పడదు. ఇన్ని రోజులు ఎవిడెన్స్ కోసం ఎంతో ట్రై చేశాం, కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఫ్రాడ్ చేశాడు అని నింద వేసిన యష్ని ఇప్పుడు కేసులో ప్రధాన ఎవిడెన్స్గా మార్చాము. ఈ దెబ్బతో ఆ మధు, కోతి మావయ్య, ఆ పొలిటీషియన్ ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని తప్పుల మీద తప్పులు చేస్తారు. ఏదో ఒకసారి మనకి దొరికిపోతారు. అప్పుడు అసలు ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసింది వాళ్ళు అని కోర్టులో ఎవిడెన్స్లు సబ్మిట్ చేసి వాళ్ళకి జైలు శిక్ష పడేలా చేసి యష్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అవునంటే సింధు వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది. యష్ సేఫ్గా కేసు నుంచి బయటికి రావాలంటే ఇలా చేయడమే కరెక్ట్. ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు జడ్జిమెంట్ ఇవ్వరు. ఈలోపు సింధు చేయాల్సింది చేస్తుంది. మీరేం భయపడకండి. లేదమ్మా, నాకేదో భయంగానే ఉంది. అత్తయ్య, నిన్నటి వరకు నేను డౌట్గానే ఉన్నాను యష్ని ఎలా కాపాడాలా అని. ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, యష్ ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషిగా బయటకొస్తాడు. దోషులుగా వాళ్ళు ముగ్గురు జైలు లోపలికి వెళ్ళి
చిప్పకూడు తింటారు. అమ్మా ఒక్క నిమిషం. సింధు ఇలా రా. సింహం శివంగి జంటగా వస్తున్నాయి చూడండి. నిన్నటిదాకా గొడవ పడ్డవాళ్ళు ఇప్పుడు ఐకమత్యంతో ఎలా కలిసి వస్తున్నారో చూడు. కలసి ఉంటేనే కలదు సుఖం దేవా. నిజమేరా పులే. సింధు యశుల మధ్యలో ఉన్న ఐకమత్యం మనలో లేదు. మీరేట్రా అంటే నన్నే వెన్నుపోటు పొడిశారు. మొదటి నుండి చేసిందంతా ఈ మధు, ఈ పొలిటీషియను. ఇప్పుడు కోర్టులో చెప్పింది మాత్రం నా పేరు. నాకు ఇంత నమ్మక ద్రోహం చేయాలని అసలు మీకు ఎలా అనిపించింది? ఏంటి మారుతీరావు, మొత్తం రివర్స్లో మాట్లాడుతున్నావు? అలా అయితే నేను మాట్లాడాల్సి వస్తుంది. నిన్ను మధుని నమ్మి మీతో చేతులు కలిపినందుకు ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు. మధు చెబితే మామయ్యగా కోర్టులో నీ పేరే చెప్పాలి, అసలు నా పేరు చెప్పడం ఏంటి? మహా అయితే నీకు పోయేదేముంది, మళ్ళీ అత్తారింటికి పోయినట్టు జైలుకు పోతావు. కానీ నా పదవి పోతుంది. నేను ఇన్నేళ్లు సంపాదించుకున్న కెరియర్, క్యాడర్, పొలిటికల్ లైఫ్ మొత్తం పోతుందయ్యా. అంతేకాదండి, బోనస్గా మీకు జైలు శిక్ష కూడా పడుతుంది. నువ్వు ఉండరా, అసలు నేను చస్తుంటే నువ్వు ఇంకా భయపెడుతున్నావు. నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా మావయ్య నువ్వు చెప్పిందల్లా మేం చేశాం. మరిప్పుడు మాది నమ్మక ద్రోహం అంటావేంటి? ఈ ప్లాన్స్ అన్నీ నువ్వే కదా వేసింది, అవన్నీ రివర్స్ అయ్యాయి. నీ తెలివి తక్కువతనానికి మమ్మల్ని నిందించటం ఎంతవరకు కరెక్ట్ మావయ్య? నిన్ను నమ్మినందుకు నీతో పాటు మమ్మల్ని కూడా జైలుకి తీసుకువెళ్ళేలా ఉన్నావు. మధు, మీ మామయ్యని చూసినప్పుడే విలన్కి తక్కువ కమీడియన్కి ఎక్కువ అని నాకు అర్థమైంది. నువ్వే నా మాట వినకుండా పెద్ద విలన్ రేంజ్లో బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు ఏమైంది? మీ మామయ్యతో పాటు మనకు కూడా మోత మోగింది. ఒక్క దెబ్బతో సిందమ్మ, అదే దేవా మీ మేనకొడలు మీలో మీరు కొట్టుకొని చచ్చేలా చేసింది. వాళ్ళకి మీరు పొగ పెట్టాలని చూశారు, కానీ వాళ్ళే రివర్స్లో మీకు మంట పెట్టారు. ఏంటి కోతి మారుతి, మారుతి కోతి? అబ్బ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 , ప్రాస అదిరిపోయింది బాబు. మేక తోక తోక మేక మేకకి తోక. నువ్వు తీసిన గోతులో నువ్వే పడ్డట్టుగా అనిపిస్తుంది కదా. మా కోతి మామ పడడమే కాదు యష్, తనతో పాటు పాపం మధుని, పొలిటీషియన్ని కూడా ఆ గొయ్యిలో పడేలా చేశాడు. కరెక్ట్గా చెప్పేవు సింధు. మన శత్రువును పొగుడుతావా? సిగ్గులేదు నీకు? నీతో కలిశాక నాకు సిగ్గే కాదు, నాకు సర్వస్వం పోయాయి. అబ్బా, మీ గోల ఆపండి. సిందమ్మ, యష్ బాబు మీతో ఏదో మాట్లాడాలని వచ్చారు, మధ్యలో డిస్టర్బ్ చేయకండి.
శ్రద్ధగా వినండి, మీరు చెప్పండి. శ్రద్ధగా వినడానికి వాళ్ళు ఏమైనా పాఠం చెప్పడానికి వచ్చారా? గుణపాఠం చెప్పడానికి వచ్చారు. బాగా చెప్పావు మూతి. ఆ? బాబు, రూమ్ మిస్ అయింది. ఇప్పుడు సిటీ దాటి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఒకవేళ వెళ్ళినా జనాలు చూస్తే మన ప్రాణాలు తీసేస్తారు. నువ్వు నేను రాజా రాణిలా ఈ ఆస్తి అంతా అనుభవించేలా చేస్తానన్నావు. మా వాళ్ళందరూ మన కాళ్ళ దగ్గర బ్రతికేలా చేస్తానన్నావు. ఇప్పుడేమైంది? అదంతా అయిపోయింది. అంతా అయిపోయింది. మన పని పూర్తిగా అయిపోయింది మధు. ఛ! అసలు ఇక నేను టెన్షన్తో చేస్తుంటే నువ్వు మధ్యలో నన్ను ఇంకా భయపెట్టకు. ఇలా మొత్తం రివర్స్ అవుతుందని, మన మెడికి చుట్టుకుంటుందని నాకు మాత్రమేం తెలుసు. టెన్షన్ పడకు, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే. హా, ఇప్పుడు దాకా చేసింది చాలదు. మళ్ళీ ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఇప్పుడు రిస్క్ లో పడ్డ అవసరమా? సింధు తెలివితేటల ముందు మనం ఎందుకు పనికిరామని అర్థమైపోయింది కదా. మీ మాయకి జైలు శిక్ష ఏం కొత్త కాదు. ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చాడు. మళ్ళీ మీ మాయ జైలుకి వెళ్ళినా ప్రాబ్లం ఏమి లేదు. ప్రాబ్లం అంతా మనకే కదా. జైలు జీవితం మనకు అలవాట్లేదు. అలవాటు చేసుకోవాలని మాత్రం నేను అనుకోవట్లేదు. బా తేజ, ఇంకాప్తావా? ఆల్రెడీ సింధు ఇచ్చిన షాక్ లో నుంచి నేను ఇంకా తేరుకోలేదు. అది చాలదు అన్నట్టు అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నాకింకా టెన్షన్ పెంచుతున్నావు. మనకేం కాదు తేజ, నేను చెప్తున్నాను కదా. మధు, బయటికి రా. మధు, అమ్మ ఏంటి అంత గట్టిగా అరుస్తుంది? మళ్ళీ మనకేదో మూడినట్టుంది మధు. మధు, నిన్నే పిలుస్తోంది. అత్తయ్య ఎందుకు పిలుస్తున్నారు? వెళ్దాం పత్తేజ. అమ్మో, నేను రాను, నువ్వే వెళ్ళు. రా తేజ. మధు, మధు, రా. మధు, నేను చెప్పేది విను. మధు, నేను చెప్పేది విను మధు. పోలీసులు వచ్చారేంటి? మధు, నన్ను వదిలే మధు, ప్లీజ్ మధు, వదిలే మధు, నన్ను వదిలే. తేజ, ఏంటి మధు, అక్కడే ఆగిపోయావు? రా, నీకోసం పోలీసులు వచ్చారు. పాపం, పోలీసుల్ని చూడగానే షాక్ అయ్యి కాలు కదలడం లేదనుకుంటా అత్తయ్యా. మమ్మల్ని నాశనం చేస్తానని ఆంబోతులా కాలు దువ్వావు కదే. ఇప్పుడేమైందా ధైర్యం? కోర్టులో తగిలిన ఎదురు దెబ్బకి ఆ ధైర్యం అంతా నీరు కారిపోయినట్టుంది. ఏంటే, వస్తావా లేకపోతే నేనే వచ్చి లాక్కు రావాలా? మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. స్టేషన్కి పదండి.
నేనెందుకు రావాలి? నాకే అవసరం. నేనే తప్పు చేయలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో పోలీసులు నీ తుప్పు వదలగొడతారు. నన్ను ఇంట్రాగేట్ చేయటానికి అసలు మీకు ఈ అధికారం ఎవరిచ్చారు? కోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి తీరాలి మధు, లేదంటే కోర్టు ఆర్డర్ని కాదు అన్నందుకు నిన్ను అరెస్ట్ చేసి మరీ లాక్కెళ్తారు. సింధు, నీకు టైం వచ్చింది కదా అని ఓవర్గా మాట్లాడుకో. అబ్బా అమాయకురాలు తమరు. ఏ నీకు టైం కలిసి వచ్చినప్పుడు ఎన్ని ఎక్స్ట్రాలు మాట్లాడేవే నువ్వు? అందుకే అంటారు మధు, ఒకళ్ళనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అని. నీ మాటలే ఇప్పుడు తిరిగి నీకే తగులుతున్నాయి కదా. మాటలు మాత్రమే తగిలితే సరిపోదు సింధు. దీనికి తగలాల్సినవి, దీని తల తిరిగిపోవాల్సినవి, ఇంకా మనం చేయాల్సినవి చాలానే బాకీ ఉన్నాయి. ఎస్ఐ గారు, మధు రానంటుంది, మరి ఇప్పుడేం చేస్తారు మీరు? మీరు చెప్పినట్టే కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. అరెస్ట్ దాకా ఏం అవసరం లేదు. వస్తాను, పదండి. ఈ రోజు నుంచి నీకు, నీ వెనకున్న ఆ కోతి మావయ్యకి, ఆ పొలిటీషియన్కి డెడ్ లైన్ స్టార్ట్ అయింది. పట్టపగలే మీకు చుక్కలు చూపిస్తాను. ప్రతిరోజు మీకు కాళరాత్రి. మా మీద ఎంత చేశారే దానికి అంతకంత అనుభవిస్తారు. ఇదైతే ఫిక్స్. మధు, నా చిన్న కోడలు సింధు నీకు చూపించబోయే సినిమా మామూలుగా ఉండదు. ఓ రేంజ్ దాటుంటుంది అసలా. ఎస్ఐ గారు, ఈ ముదనష్టపు దాన్ని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. డెవిల్ని పోలీసులు తీసుకెళ్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. యష్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అయినా నువ్వేంటి ఈ టైంలో పడుకున్నావు? ఇన్ని రోజులు నీ గురించి ఆలోచిస్తూ టెన్షన్లో సరిగ్గా నిద్ర పట్టేది కాదు యష్. ఇన్ని రోజులకు గాను ఈ రోజే ప్రశాంతంగా ఉండడం వల్ల అనుకోకుండా నిద్ర పట్టేసింది. మొత్తానికి ఆ దుష్టత్రయాన్ని కూడా కేసులో ఇరికించేశాం. సో స్లోగా కేసు వాళ్ళ మీదకి టోటల్గా డైవర్ట్ అయ్యేలా చేస్తే మనం గెలుస్తామనిపిస్తుంది యష్. అనిపించడం ఏంటి, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. నువ్వు పక్కనుండగా గెలుపు రాకుండా ఎలా ఉంటుంది?
అది సరే కానీ నువ్వు తిన్నావా? ఉహుం. ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఇటివ్వు. నేనే తినిపిస్తాను. నా గురించి ఆలోచిస్తూ టెన్షన్లో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు. అలాగే సరిగ్గా అన్నం కూడా తినని రోజులు ఎన్నున్నాయో. ఇవాళ మాత్రం కడుపు నిండా తిను. తిను. ఇదంతా నా భ్రమ. అక్కడ యష్ తిన్నాడో లేదో. ఏంటి బాబు, చాలా ఆనందంగా ఉన్నావు. నీ ఫేస్ అంతా వెలిగిపోతోంది. అవును సార్, చాలా రోజుల తర్వాత నిజంగానే ఆనందంగా ఉన్నాను. త్వరలోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తానన్న ఆనందం కలుగుతుంది. కోర్టులో జరిగిన దానికి శత్రువులు ఈ పాటికి పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు. నా భార్య కొట్టిన దెబ్బకి ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఓహో, అందుకనేనా భోజనానికి కూడా రాలేదు? సార్, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? సింధుతో మాట్లాడాలి. ఇదిగో. సింధు, యష్ తిన్నావా? తిన్నావా? లేదు సింధు. లేదు యష్, నేను కూడా తినలేదు. టైంకి తినకపోతే ఎలా సింధు? నీ హెల్త్ ఏమవుతుంది? అయినా నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ తినకుండా మాత్రం ఉండకు చెప్తున్నాను. నువ్వు బాగుంటేనే కదా ఇక్కడ నేను కూడా బాగుండేది. అలాగే యష్, తింటాన్లే. నువ్వు మాత్రం జైల్లో ఉన్నావని మమ్మల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ తినకుండా ఉండకు. మనకంతా మంచి జరుగుతుంది. త్వరలోనే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ఆల్రెడీ ఇక్కడ మధు, ఆ పొలిటీషియన్, కోతి మామకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పోలీసులు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇక మిగిలింది వాళ్ళ దగ్గరున్న డబ్బు ఎక్కడుందో తెలుసుకోవడమే. దానికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని అప్లై చేసి డబ్బు చేజిక్కించుకుంటాను. నాకు తెలుస్తుంది, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావని. నువ్వున్నావన్న ధైర్యంతోనే ఇక్కడ నేను కూడా ఉంటున్నాను. సరే సింధు, ఉంటాను. జాగ్రత్త. థ్యాంక్
థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. విడిగా తడిగా విరబూసే కలకి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ప్రాణం లేచొచ్చినట్టుంది మారుతీరావు. గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నలతో మోతం మోగించారు. నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రస్తుతానికైతే బయటపడ్డాం. కానీ ఈ పోలీసులు ఎంక్వైరీ అప్పుడే అయిపోదు. సీరియల్ పద్ధతిలో మనకి సినిమాలోని సీను చూపిస్తారు కదా. ముందు ముందు ఇలాంటివి ఎన్ని ఫేస్ చేయాలో ఊహించుకుంటేనే ఒంట్లో వణుకొచ్చేస్తుంది మావయ్య. అందుకే ఆ డబ్బేదో త్వరగా మనం హవాలా చేసేస్తే, ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు కదా. అవును మావయ్య, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. లేదంటే ఆ సింధు ముందు మనం ఓడిపోయి చతికిల పడిపోతాం. ఇది ఇలాగే జరిగితే మనం వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం కాదు, ఆ సింధు యష్లు కలిసి మన మీద రివెంజ్ తీర్చుకుంటారు. మధుని పోలీసులు తీసుకుని వెళ్ళి చాలాసేపు అయింది. ఇంతవరకు మధు రాలేదు. ఇంట్రాగేషన్ పేరుతో స్టేషన్లో మధుని టార్చర్ పెడుతున్నారా? పోలీసులు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇదంతా నా కోసమే చేశానని మధు చెప్పేస్తే నన్ను కూడా పోలీసులు ఇంట్రాగేషన్ పేరుతో చిత్రహింసలు పెడతారేమో. దేవుడా, ఏంటి నాకు ఈ టెన్షన్? అమ్మా, ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.